అందుకే నమస్కారం అండి. ఈరోజు స్పెషల్గా మటన్ కర్రీ విత్ రాగి ముద్ద చేస్తున్నానండి. రాగి ముద్దలో ఎక్కువ కాల్షియం ఐరన్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. తయారు చేసే విధానం చూపిస్తాను. నమస్కారం అండి. చాలా ఈజీగా దసరా పండుగకి ఎక్కువ మసాలాలు అవి లేకుండా మటన్ కర్రీ చేసుకునే విధానం చూపిస్తాను. అరకిలో మటన్ అండి, శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 ఫ్రై చేసుకున్నాను రెడ్గా వచ్చేలాగా. ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం. ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిపోయండి. ఈ మటన్ వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకుందాము. మంట పూర్తిగా స్లో చేస్తానండి. ఒక 5 నిమిషాలు అలా సిమ్లో వాటర్ వస్తుంది కదా, వాటర్ ఇంకిపోయే వరకు ఉడికిద్దాం. చూసారండి వాటర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకుంటాం. నీరంతా ఇంకిపోనిద్దాం. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. ఇంకా వాటర్ ఉంది, ఇందులోనే కలిపేసుకుందాం. బాగా పడుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఏంటంటే చాలా సింపుల్గా అండి, ఎక్కువ హెవీ మసాలాలు అవి లేకుండా అనమాట. ఈజీగా మామూలు కళాయిలో కూడా వండుకోవచ్చు, కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు, మన ఇష్టం. దీనికన్నా నేను ఎక్కువ మామూలుగా వండుతాను. వాటర్ అంతా ఇంకిపోయిందండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. బాగా మటన్ మునిగే వరకు వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. నేను 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్కి స్టవ్ ఆపుకుందాం. ఇదిగోండి ఈ కుక్కర్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని మసాలా రెడీ చేసుకోవడం చూపిస్తాను. మసాలా సామాన్లు ఈ మాత్రం కొబ్బరి ముక్క అండి, చాలా చిన్నది కొబ్బరి ముక్క. కొద్దిగా మిరియాలు ఒక 10 ఉంటాయి, జీలకర్ర ఒక 1/2 స్పూను, 2 లవంగాలు, యాలకులు 2, చెక్క చిన్న ముక్క, జాపత్రి జాజి పువ్వు అంటారు కదా, అది చిన్న మొక్క తీసుకున్నాను. ఒక మరాఠీ మొగ్గ, 1 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను నువ్వులు తీసుకున్నాను. పాన్లో ఆయిల్ ఏం వేసుకోకుండా కొబ్బరి ముక్కలు వేసుకున్నాండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. మసాలా సామాన్లు అన్నీ వేసుకున్నానండి. లైట్గా ఫ్రై చేసుకుందాం. నువ్వులు కూడా వేసి స్టవ్ ఆపేసానండి. వేడికి వేగిపోతాయి. మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోండి నువ్వుల ప్లేస్లో. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే 2 జీడిపప్పు బద్దలు కూడా వేసుకోవచ్చు. ఇది చల్లారనిచ్చి మిక్సీ పౌడర్ చేసుకుంటాం. పౌడర్లా చేస్తానండి. కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా చేసేద్దాం. ఇప్పుడు ఇదిగోండి మెత్తని పేస్ట్లా చేసుకున్నాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. కుక్కర్ వేడి తగ్గిపోయిందండి, మూత తీసుకుందాం. ఇదిగోండి కర్రీ. ఇప్పుడు మసాలా ముద్ద రెడీ చేసాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి 3 పచ్చిమిర్చి, గరం మసాలా తయారు చేసాం కదా, ముద్ద వేసి బాగా కలుపుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మీరు వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు కొద్ది కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి బాగా నలిపి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మటన్ కర్రీ చాలా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా గారెలు, టిఫిన్, దోశ, ఇడ్లీ అన్నీ తినొచ్చు, రైసు. కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే దీనికి కాంబినేషన్గా రాగి సంకటి చేస్తున్నానండి. చేసే విధానం చూపిస్తాను. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మటన్ కర్రీ చేస్తానన్నాను కదండి, దానికి అన్నీ ఒకే కొలతలో ఉండాలి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, ఒక 1/2 కప్పు రైస్ తీసుకున్నానండి, ఉడికించిన రైసు. ఇదే కప్పు కొలతతోని 3 గ్లాసులు వాటరు, ఇదేనండి టీ కప్ అండి, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. గిన్నెలు పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. మరిగినాక చూద్దాము. వాటర్ మరిగిందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇంకొంచెం మెత్తగా ఉడకనిద్దాం రైస్ని. ఒకవేళ మీకు రైస్ వేసుకోవడం ఇష్టం లేదంటే రైస్ లేకుండా కూడా చేసుకోవచ్చండి రాగి ముద్ద. ఇందులో ఎక్కువ కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుందండి రాగి పిండిలో. కొంచెం బాగా మెత్తగా ఉడికేలా చూసుకొని, రైస్ ఆల్రెడీ బాయిల్ అయిందే కదా, ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి పిండి వేసుకుంటున్నాను. పిండిని ఏమీ కదపకూడదండి. రాగి సంకటి చేసేటప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దామండి. మనం ఏం కదపకూడదండి, లోపల లోపల బాగా ఉడుకుతుంది. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. పప్పుకరతోనే కలుపుకోవచ్చండి. 5 నిమిషాలు అలా ఉంచాం కాబట్టి పిండి ఏం లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. కలుపుకుందాం గట్టి. పప్పు కర్రీ ఇలా మెత్తుకుంటే ఈ అన్నం కూడా ఉంది కదా, అది కూడా మెత్తగా అయిపోద్ది.
ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోండి, గరిటెతో గిన్నెలోకి నూనె రాసుకొని తీసుకున్నానండి. చాలా ఈజీ అండి ఉండ చుట్టడం. కొంచెం వేడి ఉన్నప్పుడే ఇలా ఉండ చుట్టుకోవాలి. గిన్నెలో వేసుకున్నానండి. ఈజీ అండి. ఇలా అనేసుకుంటే వచ్చేస్తుంది. చేతికి కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. చిన్న వేడి ఉన్నప్పుడే చేసుకోవాలి. మీకు తెలియాలని ఇలా చూపిస్తున్నానండి. అంతేనండి. ఇలా రాగి ముద్ద ఇలా రెడీ చేసుకుందాం. ఇంకో ముద్ద రెడీ చేసుకుందాం. ఇలా తీసుకోవటమండి. ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు. మీరు చేయలేరని గిన్నెలో చూపిస్తున్నాను అంతే. అయిపోయిందండి. దీని కాంబినేషను మటన్ కర్రీ. అంతేనండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషను మనకి నాన్ వెజ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు ఏమైనా చేసుకోవచ్చండి. నేను మటన్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.